హాయ్ అండి మీ అందరికీ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? టైం చేసి మిట్ట మధ్యాహ్నం 1 వస్తుంది. ఖచ్చితంగా 3 రోజులు పెట్టి మా తమ్ముడు విజయవాడ వెళ్ళిన సంగతి మీకు తెలిసిందే. వీడియోస్ కూడా పెడతా ఉన్నాడు కదా. తర్వాత చేసి మా తమ్ముడు పొలం వేసిన సంగతి కూడా మీకు తెలుసు. ఆ మొక్కజొన్నకి 3 రోజులు పెట్టి నీళ్ళ కోసం పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంది. అది నాకు అప్పచెప్పిపోయాడు నీళ్ళేరా అని చెప్పి. దానికి నీళ్ళు వేయడానికి ఏమో నీళ్ళు కరువు అయిపోయింది. నీళ్ళు అసలు రావట్లేదు కాలం. అయినప్పటికీ నైట్ అని పోయి మలుద్దామంటేనేమో అసలుకి ఎంతమంది ఉంటున్నారు దొంగల్లాగా తుమ్ముల దగ్గర. ప్రతి ఒక్కరు మనిషి అట్ట వెళ్ళటం, మళ్ళీ అడ్డు పడేసి ఆయన చేలో పెట్టుకోవడం. తర్వాత ఆయన బిగుచుకున్నాక ఆయన పోయేది నేను పోయి పడేసుకొని మళ్ళీ నా చేలో పెట్టుకోవడం. అలాగా జరుగుతూ ఉన్నాయన్నమాట నీళ్ళ వ్యవహారాల్లో. చూద్దాం పదండి. చెరుకులు తినాలనిపిస్తుంది. నాన్న ఫోన్ చేసి తేమని చెరుకులు. నువ్వా ఏం చేస్తాను వచ్చి చూస్తావేండి? రా మరిపోదాం. ఇదే మన చేను 3 ఎకరాలు పెట్టు. ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని కనబడే వరకు, సరేనా? ఇది ఒక 2 నెలల్లో మన చేతికి అందబోతుంది. కొన్ని బాకీలు తీరిపోయి దేవుడు కరుణించి లాభం చేకూరాలని కోరుకుంటున్నాను నేను. మీకు ఇంతక చెప్పే కదా, రాత్రుల్లో అడ్డీ వేసుకుని ఇలాగా చెలో నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నేను అలా పెట్టుకోవాలి. నైట్ రావాలి మా తమ్ముని వచ్చి చాలా నీళ్ళు పెట్టాలి. ఇది 3 ఎకరాలు, సరేనా? త్వరగా స్వీట్ కాను తీసుకొని వెళ్దాం. ముదిరిపోవచ్చు అలాగుంటాయి. ఓకేనా? తీసేసుకున్నాను, బయలుదేరదాం. పోయి త్వరగా ఎలాగున్నాయో ఏదో మరి ముదిరినట్టు నాకు కొంచెం తేడా కొడుతుంది. ఇంటి పైన చూసి రాజు మరి ఏం చేసిద్దో చూద్దాం. పొలాలు లేవు, పొలాలకు రావాలి. పొలాలు చాలా ఉన్నాయి ఇక్కడ. గత కాలమంతా కాచితివి నీ రెక్కల చాటున దాచితివి రెక్కల చాటున దాచితివి. ఓకే, వెళ్దాం పదండి. ఎండలు మామూలుగా లేవు. ఎండాకాలం వచ్చింది. మా ఊర్లో చేపలు పట్టడం కూడా మొదలైంది. వీలైతే నేను మా తమ్ముడు కొరమేల చేపలు పట్టడానికి ప్రయత్నించడం కాదు, సాధించడమే. నెక్స్ట్ వీడియో చూపిస్తాం. బయలుదేరతాం. అదిగో బేబీ స్వీట్ కార్న్. ఇలాగే వేసుకోరు చేతులు. అంటే ఇది ముదిరిపోయిన స్వీట్ కార్న్ ఇది. అంటే రాజీ, ఒక చెట్టుకి 2 స్వీట్ కార్న్లు వస్తాయి కదా, 2 మొక్కజొన్న కార్న్లు వస్తాయి కదా. ఒకటేమో పెద్దది వచ్చింది, ఒకటేమో డమ్మీది వచ్చింది. ఆ డమ్మీలు తీసుకొచ్చనమాట. ఆ ఒరిజినల్ ఎందుకు మళ్ళీ నష్టం చేయడం? అర్థమైందా? ఎట్టండి, సప్పకుండే కదా అటు ముద్దరలేదు, ముదిరినాయా? స్వీట్ కార్న్ అంటే స్వీట్ కార్న్ అంటావు, ముదిరినంటే ముదిరినట్టు. ఎట్ట వేయగలను నీతో? ఉపయోగపడింది ఇది. త్వరగా చేసే పని త్వరగా చేయి. ఇంకా ఏం చేయాలి? ముదిరిపోయి తెచ్చి లేదే కూడా తెచ్చారు అది. ఇక సరే అండి. బావ అయితే ఇంకా సుబ్బు వాళ్ళ చేనుకి వెళ్ళి మొక్కజొన్న కండ్లు తీసుకొచ్చాడు. అయితే మొత్తం అయితే ఇత్తనాలుగా వలిచేసేసి మిక్సీ జార్లో వేసాను. శుభ్రం కడిగేసి పచ్చిమిర్చి, అల్లం, కొంచెం జీలకర్ర వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. ఈ విధంగా అయితే పట్టేసుకున్నాం కదా. కొంచెం వాటర్ వేసేసుకొని మళ్ళీ పట్టేసుకున్నాం. ఎంత రోజులు ఇదిగో మిక్సీ వేస్తున్నాం. బ్లర్ రోజు రాజు సైన్ చూపించు. ఎత్తి మొత్తం కచ్చా పచ్చగా, బాగా మెత్తగా. బాగా మెత్తగా బాగుండదు. బాగా మెత్తగా కచ్చా పచ్చగా గ్యారెలు చేసినట్టు చేయి. ఓకేనా? దాంట్లో పిండి ఏంటిది? సర్లే చేస్తావుగా. ఇదే పిండి.
దాంట్లో ఇంకా శనగపిండి కానీ ఏం కలుపును దీంతోనే బాగా వచ్చింది. అంతగా అనుకుంటే సరిగా రాకపోతే బియ్యం పిండి ఉంది, బియ్యం పిండి అని కలుపుకోవచ్చు. సరే మరి రాజీ సరిపోయింది. సరిపోతుంది. సూపర్. దోశలు కూడా వేయచ్చు రాజీ. పిండి మొత్తం అయితే ఇంక ఈ విధంగా అయితే పట్టేసుకున్నాం కదా. ఉల్లిపాయ కూడా కట్ చేసి పక్కన పెట్టేసాను. కొంచెం టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని కదా మొత్తం కలిపేసుకున్న తర్వాత గారె లెక్కనైతే చేసేసుకుందాం. కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇదిగోండి మనకి గారె సేపు అయితే చాలా బాగా వస్తూ ఉంది. ఫస్ట్ టైం మొక్కజొన్న కండలతో ఈ విధంగా గారెలు చేయటం అయితే టేస్ట్ ఎలా ఉంటాయో ఏమో మరి. నార్మల్ గారెలానే ఉండే కలరింగ్ చూస్తేనేమో ఈ విధంగా ఉంది. అసలుకి గారెలు మొత్తం అయితే బాగా ఎగినాయి కదా, మనకి మంచి కలర్లోకి వచ్చేసాయి. పక్కకి తీసేసుకున్నాం. మళ్ళీ కొంచెం మొక్కజొన్న విత్తనాలు వేసాను, కొంచెం తక్కువగా ఉంటాయి. కలిపేసుకొని మళ్ళీ గారెల సేపు వచ్చే విధంగా చేసేసుకున్నాం. చేయి కొంచెం తడి చేసేసుకొని చేత్తోనే తీసుకోవాలి ఇట్లా. చేసి ఈ విధంగా ఇంకా పక్కకు కలిపేసుకుంటూ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం. బాగా తెచ్చేద్దాం. టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్తారు బావా. రాజీ టేస్ట్ ఎలా ఉన్నాయి? సూపర్గా ఉన్నాయి. కలర్ చూస్తుంటే. అవును. కొంచెం పిండి జావ అయితే మినప్పప్పు నానబెట్టేలే. పిండి కొంచెం జావ అయినట్టుంటే మా ఇంట్లో నానబెట్టిన మినప్పప్పు ఉంటే అవి కూడా వేసి కొంచెం వేసిన, తక్కువ వేసింది. ఇదంతా మళ్ళీ మొక్కజొన్నదే. బాగున్నాయా? క్రిస్పీగా ఉన్నాయి కానీ సప్పుడు కొండి సప్పుడా కొంచెం సాల్ట్ వేస్తా. సాల్ట్ అన్న కారం కూడా బాగా వేసిస్తే కొంచెం సప్పగా ఉండి రాజీ కొంచెం కారం అన్న సాల్ట్ అన్నాడు. అందుకని చెప్పేసి ఇంట్లో ఉన్న మసాలా కారం అన్న కొంచెం సాల్ట్ కూడా వేసేసాను. ఒకసారి మొత్తం కలిపేసుకొని గారె చేస్తాను. కారం వేసిన తర్వాత పిండి ఇంకో వేరే విధంగా ఉంది కదా, ఈ విధంగా మొత్తం వేసేసుకుందాం. పునుగులు కావాలి, గారెలే. ఇయ్యట్టనే చూడు. మసాలా కారం మొన్న వెనుకొండలో తీసుకొచ్చా. బాగుందా? ఇప్పుడు కుదిరినాయి బాగా. సూపర్. గారెలు చేసేసి మా ఆయనకైతే టేస్ట్ చూడు బావా ఎట్లా ఉన్నాయి చెప్పు బావా అని చెప్తే యావరేజ్గా ఉన్నాయి, కొంచెం కారం అన్న సాల్టే అన్నాడు. అందుకని చెప్పేసి బాగున్న వాటిని కూడా బాగలేమని చెప్పేసి లెక్కి నాకు కొంచెం కోపం వచ్చింది. కోపం వచ్చేసి లెక్కే 2 స్పూన్ల కారం ఎక్కువగానే వేసి ఇంకా కలుపుతూ ఉన్నాను. ఇంకా ఆ విధంగా కలిపి గారెలు చేసి మా ఆయనకి ఇవ్వాలి. టేస్ట్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు బాగున్నాయని చెప్తాడు. అందుకని చెప్పేసి ఇంకా ఆ విధంగా అయితే చేస్తూ ఉన్నా. గారెలు మొత్తం చేసేసి ఇంకా కొంచెం బొక్క పెట్టడానికైతే రాలేదు. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం గంటితో బొక్క అయితే పెట్టేసాను. ఇంకా ఈ మొత్తం మా ఆయన తినేటప్పుడు చూపిస్తాను మా ఆయన ఎట్లా ఉన్నాయి ఏందా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఓకేనా బావా? వేడివేడిగా తిన్నా రాజీ. చాలు ఇంకా ఏం మళ్ళీ మొక్కజొన్నలు పైన డెకరేషన్ చేశారు. అబ్బో అబ్బో కేక. ఏందా ఏమో కారంగా ఉంది. నువ్వే కింద లైట్ కారం అనా సాల్ట్ ఏమైనా కేసా? నాకు పడినప్పుడు డౌట్ వచ్చింది కానీ వీడియో అయిపోయిన తర్వాత అడగొచ్చు అన్నట్టుగా అనుకున్నాం కానీ ఏం చేసావు నువ్వు? ఏం బావా?
బావా నువ్వే లైట్గా కారం అను సాల్ట్ అదే తింటావు తెలవా నేను చేశాను అది వినబుద్ధి కాదు ఈసారి వద్దని వ్యవహారం పాపం చేసి పెడుతుంటే తినకుండా ఆ వంక చదువుతుంది. గారెలు అయితే చేసేసాను. ఇంకా ఈ లాస్ట్కి తిన్న తర్వాత కొంచెం కడుపులో మంటగా ఉంది రాజీ అని చెప్పేసి బావ అయితే ఊళ్ళోకి వెళ్ళి పెరుగు పేట ఒకటి తీసుకొస్తే ఇంకా పెరుగు పేడుతూ అన్నం పెట్టి అన్నాడు. నేను అన్నం పెట్టకుండా ఇంకా లస్సీ అయితే చేసి ఇస్తున్నాను. లస్సీ తాగితే ఇంక నేను చేసిన పనికి కడుపులో మంట రాకుండా కడుపులో చల్లగా ఉండిద్ది అని చెప్పేసి సబ్జా వాటర్ కూడా నానబెట్టేసి ఇంక పెరుగులో కలిపేసుకున్నాను. ఇంకా కొంచెం సాల్ట్ పంచదార మొత్తం వేసేసి ఇంకా తాగుతూ ఉన్నాడు బావ అయితే. ఇంకా చేసినందుకు సారీ బావా అని చెప్పేసాను. ఇట్లా ఎప్పుడు చేయగాక రాజీ, మరి కారం ఎక్కువ వేస్తే కడుపులో కొంచెం మంటగా ఉందని చెప్పేశాడు. ఓకేనా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో కలుద్దాం మరి. ఓకే బాయ్.